మొదటిసారిగా మంచిర్యాల నియోజకవర్గానికి మంచిర్యాల జిల్లాకు వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత మహేష్ గౌడ్ గారు మొట్టమొదటిసారి ఈ జిల్లాకు వచ్చి మంచిర్యాల వచ్చిన వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన పార్లమెంటుకు సంబంధించిన మొట్టమొదటి నుంచి ఇన్ఛార్జి కాకపోయినా కూడా ఈ ఉమ్మడి జిల్లాను కానీ మంచిర్యాలను కానీ మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకున్నా కూడా మాతో పాటు ఉండి మంచిర్యాల జిల్లా కానీ లేకపోతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ మంత్రినిధులు సమానమని వెన్నెముకగా నిలిచిన పెద్దలు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, ఇంకొక సోదరి ఆదివాసీ నాయకురాలు, జిల్లాతోటి మొదటి సంబంధం ఉన్నది. గడిచిన 8 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ జిల్లాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పాల్గొంటూ ఆదివాసీలను, గిరిజనులను, దళితులను ఏకం చేస్తూ అందరితోటి మమేకమవుతున్న సోదరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు, అదేవిధంగా చెన్నూరు శాసనసభ్యుడు పెద్దలు డాక్టర్ వివేక్ గారు, బెల్లంపల్లి శాసనసభ్యుడు పెద్దలు వినోద్ గారు, ఖానాపూర్ శాసనసభ్యుడు మిత్రుడు యువకుడు ఎడం బొజ్జు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఈ ఇన్ఛార్జికి ఆశీర్వాద్కు ఇన్ఛార్జిగా వచ్చిన సికింద్రాబాద్ శాసనసభ్యుడు, కంటోన్మెంట్ శాసనసభ్యుడు గణేష్ గారు, అదేవిధంగా బోత్కు ఇన్ఛార్జిగా వచ్చిన భూపాలపల్లి శాసనసభ్యుడు గంట సత్యనారాయణరావు గారు, స్థానిక నాయకులు, అదేవిధంగా పక్క కాన్స్టిట్యున్సీ అయిన రామగుండం నుంచి ముఖ్యమంత్రికి పొలిటికల్ అడ్వైజర్గా ఉన్న వేణుగోపాల్ గారు, ఈ జిల్లా నుంచి చైర్మన్ జనకప్రసాద్ గారు, అదేవిధంగా చివరికి చెప్తున్నా కానీ లాస్ట్ కాదు, ఎందుకంటే క్యాండిడేట్ పేర్లు చివరికి చెప్తే అందరికి గుర్తుందనే ఉద్దేశంతో ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఈరోజు ఎక్కువ సమయం తీసుకుంటే 7 నిమిషాలు నేను పూర్తి చేస్తాను, ఎందుకంటే సమయాభావం ఇబ్బంది ఉన్నది. కాబట్టి ఒకటే ఒక విషయం చెప్తున్నా, ఇక్కడ ఈ వేదికకు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఒక చరిత్ర ఉన్నది. పిసిసి గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయనకు వారికి ఆదిలాబాద్ మీద ఎనలేని ప్రేమ ఉన్నది. పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటిసారి అప్పటి వరకు ఉన్న పరిస్థితులను బట్టి టీఆర్ఎస్ నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటూ, ఒక పక్క బీజేపీ వాళ్ళు మాట్లాడుకుంటూ కాంగ్రెస్ ఎక్కడున్నది, కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ ఖతం అయిపోయిందని చెప్పిన రోజులల్లా 2021 ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాడు ఆదివాసుల అడ్డా అయిన ఇంద్రవెల్ల మీటింగ్ పెట్టి పెద్దలు రేవంత్ రెడ్డి గారు చెప్పిన 1,00,000 మంది మీటింగ్ చేద్దామని. వారి సంకల్పం, వారి మీకు ఉన్న ఈ జిల్లా మీద నమ్మకం, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కష్టపడి వారు 1,00,000 మంది అంటే 1,00,000 మంది కాదు, అసలు దాదాపు 10-12 కిలోమీటర్లు మొత్తం రోడ్లు బ్లాక్ అయి జామ్ అయిపోయి ఒక విధంగా మీటింగ్ చేసి ఆ మీటింగ్ ద్వారా బీజేపీ కానీ టీఆర్ఎస్కు ఒక సందేశం పంపించారు. మేము వచ్చినాం, నా నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ, ఈరోజు పీసీపీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రేపు టీఆర్ఎస్ పార్టీని దించే పార్టీ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ దించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. ఏ రోజు ఎలక్షన్ ఓడకూడదని ఒక సంకేతాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి టీఆర్ఎస్ పార్టీ మీద కానీ బీజేపీ పార్టీ మీద కానీ యుద్ధం ప్రకటించారు. ఆ రకంగా ఆదిలాబాద్ జిల్లాకు ఆధీనం అని చెప్పుకున్న ఇవాళ కూడా మళ్ళీ చెప్తున్నాం, అయితే పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ఆదిలాబాద్ జిల్లాలను ఆధీనం వారు దత్తత తీసుకుంటా అని చెప్పారు. వారు అన్నారు మా జిల్లా కన్నా కూడా ఆదిలాబాద్ జిల్లాకు ఎక్కువ చేయాల్సింది తప్పకుండా చేస్తా అని చెప్పారు. దానికి కట్టుబడి ఉన్నారు. ఇప్పటి వరకు చాలా ముందుగా చేసుకుంటూ వచ్చారు. ఇంకా రెండో విషయానికి వస్తే ఈ వేదిక కూడా ఒక చరిత్ర ఉన్నది. ఇదే వేదిక ద్వారా ఏప్రిల్ 14, 2023 నాడు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారి సభ అంబేద్కర్ జయంతి నాడు
ఆ రోజు భట్టి గారు పాదయాత్ర చేసి పాదయాత్ర మధ్యలో ఒక మీటింగ్ పెద్ద మీటింగ్ చేస్తా ఉన్నప్పుడు ఆ దినం కూడా చెప్పడం జరిగింది లక్షమంతుడి మీటింగ్ అని చెప్పి. ఆ రకంగా లక్షమంతుడి మీటింగ్ అంటే చీమల లెక్క ఒక అరగంట ముందు ఎవరు లేరు, అరగంట తర్వాత చూస్తే గ్రౌండ్లు కాలేవు, ఇల్లు కాలేవు, మొత్తం రోడ్లు కాలేని పరిస్థితుల మీటింగ్ అయింది. మొత్తం అక్కడనే ఆడికెళ్ళి యుద్ధ శంకారావం అప్పటి పిసిసి ప్రెసిడెంట్ ఈరోజు ముఖ్యమంత్రి గారు శంకారావం ఉదించి ఖర్గే గారి సమక్షంలో చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి. కాంగ్రెస్ పార్టీకి యుద్ధ శంకారం అక్కడికి వెళ్ళి పూరిస్తే ఈరోజు మళ్ళీ ఇదే వేదిక మీదుగా ముఖ్యమంత్రిగా వారు రావడం నిజంగా మా గౌరవంగా ఉన్నది, గౌరవం వస్తున్నాం. దానికి ఇంద్రవెల్లి సాక్షి, దీనికి మంచిర్యాల సాక్షి. ఈ రెండు మీటింగుల ద్వారా పెద్ద ఎత్తున రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక ఉత్సాహం వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ నీరు గారిపోయి టీఆర్ఎస్ పార్టీ మొత్తం అడుగంటిపోయిన పరిస్థితి వచ్చింది. ఆ రకంగా ఆదిలాబాద్ జిల్లాకు కానీ మంచిర్యాలకు కానీ ఒక చరిత్ర ఉన్నది. ఇవాళ ప్రత్యేకంగా మంచిర్యాల పార్టీకి సంబంధించి, మంచిర్యాల జిల్లాకు సంబంధించిన కానీ నియోజకవర్గానికి సంబంధించిన కానీ ఖచ్చితంగా వారి కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరున ప్రత్యేకంగా కార్యకర్తలకు